అర్థమవుతుందా? ఈ భూమి మీద జీవించుచున్న ప్రతి వ్యక్తి దేవుని పిలుపు ద్వారా పిలువబడి ఆయన పరిచర్య నిమిత్తం ఎందరైతే నియమింపబడిన ప్రతి వ్యక్తి ద్వారా తన పనిని తాను జరిగించుకుంటూ పోతాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం గ్రహించవలసింది, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈ మాట అందరూ చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను నియమించుకున్నాడు. దేనికి? ఆయన పని నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన సేవ నిమిత్తం, ఆయన సువార్త ప్రకటించుట నిమిత్తం. అందుకే పౌలు దీనిని చాలా అద్భుతంగా మాట్లాడతాడు. పౌలు ఏమంటాడంటే సువార్తను ప్రకటించుటకు యోగ్యుడనని ఎంచబడిన వాడనై. నాలాంటి వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా నన్ను మాత్రము దేవుడు ఎన్నుకున్నాడు. దేనికి? సువార్తను ప్రకటించుటకు.